హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఈరోజు 71 రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 71st డే రివ్యూ. ప్రేరణను రోహిణి డిస్కస్ చేసుకుంటుంటారండి. ప్రేరణ అంటుంది, గౌతమ్ పని దొంగ, తనకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా సీతాఫలాలు తిన్నందుకు, తనకి అంట్లు దోమని చెప్తానని చెప్పని అంటుంది. గౌతమ్ వస్తే అంట్లు దోమ అంటుంది అని అంటే గౌతమ్ అంటాడు, నేను ఒక్కడనే తోమాలా అంటే, లేదు నీకు ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తారు అని అంటది అనమాట. ఆ తర్వాత గౌతమ్ వెళ్ళిపోతే రోహిణి వచ్చి అంటుంది అనమాట, కెమెరాస్ అన్నిటికీ చెప్పి తిన్నాడు, ఇంకా వదిలేసే సాగది బాక ఏదో ఒక 2 రోజులు తోమించు అంట్లు అని చెప్పని ప్రేరణతో అంటుందన్నమాట. తర్వాత నువ్వే బయటికి వేరే వస్తుంది జనాల్లోకి, నువ్వు వదిలేసే ఇంకా దాని గురించి మాట్లాడబాక అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత రోజు 8:30కి సాంగ్ వేశారండి, అందరు డ్యాన్స్ వేశారు. తర్వాత పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ కూర్చున్నారనమాట బయట లాన్లో కూర్చొని. నామినేషన్స్ ఎవరికి వేయాలి, పాయింట్స్ అవన్నీ గురించి మాట్లాడుకుంటుంటారనమాట. టేస్టీ తేజ్ ఒక్కడే సోఫా ఏరియాలో, స్మోకింగ్ ఏరియా పక్కనే ఉంటాయి కదండి సోఫాలో, అక్కడే కూర్చొని తనలో తను మాట్లాడుకుంటుంటాడు అనమాట. నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను, నా గేమ్ నేను ఇండివిజువల్గా ఆడుకుంటాను. మణికంఠ వెళ్ళిపోతాను తనగా అంటే అందరు కలిసి మణికంఠకి వేయకుండా ఆ రోజు మణికంఠని వెళ్ళేలాగా చేశారు. నిఖిల్ కూడా అలానే తనకి ఎవిక్షన్ షీల్డ్ వద్దన్నాడు కదా, మరి అలాంటప్పుడు అలానే నిఖిల్ విషయంలో కూడా అలానే చేయాలి కదా అని చెప్పని తనలో తను మాట్లాడుకుంటాడు అనమాట. తర్వాత ఏమో బజరం అవుతుంది. స్టోర్ రూమ్ నుంచి కంట్రీ డిలెక్ట్ వాళ్ళు టాప్ 10 కదండి వీళ్ళందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారనమాట. అందరూ థ్యాంక్స్ చెప్పారు. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయిందండి. ఒక లాన్లో ఒక టేబుల్ పెట్టేసి దాని మీద బ్రష్ పెట్టారు, పెయింట్ బ్రష్. బజర్ మోగినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఒకసారి తీసుకోవాలన్నమాట. పెయింట్ బ్రష్ పెట్టారు. ఆ పెయింట్ బ్రష్ ఒకసారే తీసుకోవాలి, ఒకళ్ళనే చేయాలన్నమాట. అలా పెట్టారు కండిషన్ పెట్టి. ఆ లోపలేమో యాక్షన్ రూమ్లో ఏమో అందరి ఫొటోస్, పెద్ద పెద్ద ఫొటోస్ పెట్టారు. ఆ బ్రష్తో లోపలికి వెళ్ళి రెడ్ కలర్ పెయింట్ ఉంటుంది అన్నమాట. ఆ పెయింట్తో ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోకి పెయింట్ రాసి దానికి రీజన్స్ చెప్పాలన్నమాట. అలాగే నామినేషన్స్ ఫస్ట్ ప్రేరణతో స్టార్ట్ చేయమని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ప్రేరణ వచ్చి గౌతమ్ని చేస్తుందన్నమాట. చేసి అతని గేమ్ అసలు అర్థం కావట్లేదు అని అంటుందన్నమాట. గౌతమ్ బయటకు ప్రేరణ వచ్చిన తర్వాత గౌతమ్ తను డిఫెన్స్ చేసుకోవాలి కదండి, తను వేసినందుకు డిఫెన్స్ చేసుకుంటాడు అనమాట. నీ మాటలు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటాడు. నేను సోలోగానే ఆడతాను, నీది మైక్రో మేనేజ్మెంట్ చేస్తావు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పని తనకు తను డిఫెన్స్ చేసుకునేటప్పుడు చుట్టుపక్కల వీళ్ళందరికీ మిగతా కంటెస్టెంట్స్ కూర్చుంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు మేడం, మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళు ఎక్కడికైనా మీ ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తే వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు కలిసి కొంతసేపు డిస్కషన్, ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత రెండోసారి నిఖిల్ పట్టుకుంటాడండి బ్రష్. తను టేస్టీ తేజని నామినేట్ చేస్తాడు. అది తప్పని తెలిసి కూడా ఎవిక్షన్ షీల్డ్ విషయంలో తప్పు చేశాడని చెప్పి పెయింట్ రాస్తాడనమాట. పెయింట్ వేసింది బయటకు వచ్చిన తర్వాత టేస్టీ తేజ తనతో చెప్తాడు, నాకు చేసిన తర్వాత తప్పని తెలిసింది, మీ ముగ్గురిని అడిగాను, నేను చేసిన తప్పే, సరే యష్మి చేసింది తప్పా కాదా, ఆ విషయం నువ్వు యష్మిని అడగటానికి నీకు ఎందుకు అంత భయం, మీ ముగ్గురు కలిసి అని చెప్పని అంటాడనమాట. మీ ముగ్గురు అని అంటే ఆ ముగ్గురు ఎవరో చెప్పని పృథ్వీ మధ్యలో కల్పించుకొని పేర్లు చెప్పంటే నా ఇష్టం నేను చెప్పనంటే నీకు భయం, చెప్పడానికి నీకు భయం, నీకు దమ్ము లేదు, అది చెప్పిన పృథ్వీ టేస్ట్ తేజ మీద లభిస్తాడనమాట. వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా చూసి నిఖిల్ను టేస్ట్ ఆర్గ్యుమెంట్ ఒక పక్కన జరుగుతూ ఉంటే వీళ్ళంతా యష్మి, ప్రేరణ వీళ్ళంతా కలిసి చప్పట్లు కొట్టుకుంటా, పృథ్వీ వీళ్ళంతా చప్పట్లు కొట్టుకుంటా నవ్వుకుంటా ఆనందంగా ఉంటారనమాట. అదంతా చూస్తూ ఉంటారు. అవినాష్ వీళ్ళంతా చూస్తుంటారనమాట. ముగ్గురు వచ్చారు, దమ్ముంటే వాళ్ళ పేర్లు చెప్పు, నీకు దమ్ము లేదని టేస్ట్ పృథ్వీ ట్రిగ్గర్ చేస్తామన్నమాట. పృథ్వీ టేస్ట్ తేజ్ మధ్య కూడా ఫైట్ అవుతుంది. ఆ తర్వాత బయట ఏమో లాన్లో కూర్చుంటారు గౌతము, నబీలు, అవినాష్ కూర్చుంటారు. గౌతమ్ అయితే ఏం మాట్లాడు, మామూలుగా తన అన్న మాటలు అలానే రికలెక్ట్ అవుతున్నట్టున్నాయి, ప్రేరణ అన్న మాటలు అలానే కూర్చొని ఉంటాడు కామ్గా. నబీలు, అవినాష్ కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. అవినాష్ చెప్తాడనమాట, వాళ్ళు మనల్ని కావాలని ట్రిగ్గర్ చేసి బయటకు రావాలని వాంటెడ్గా చేస్తున్నారు, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, దమ్ము లేదు అన్నప్పుడు చూడండి వాళ్ళందరూ ఎట్లా క్లాప్స్ కొడుతున్నారు అని అంటాడనమాట అవినాష్. నబీలు కూడా అవును అని అంటాడనమాట. ఆ తర్వాత నెక్స్ట్ బ్రష్ గౌతమ్ పట్టుకుని పృథ్వీని చేశాడు. తన చేతికి కడియం పెట్టుకున్నాడు, ఆ కడియంతో ఆడుతున్నాడు. అదో మాటికి అతను మెడ పట్టుకుంటాడు. ఆ మెడ పట్టుకున్నప్పుడల్లా మాకు గుచ్చుకుంటుంది, ఆ కడియము ఒరుసుకుంటుంది, అది అందరికీ హర్ట్ అవుతుంది, నాకు కూడా ఒకసారి అయింది, చాలా నొప్పి వేసింది
ఈ హౌస్లో తప్పులు ఎవరు ఎక్కువ చేశారంటే పృథ్వీనే అని చెప్పని అంటాడన్నమాట గౌతమ్. చెప్పి దానికి రెడ్ కలర్ పెయింట్ పూసి బయటకు వచ్చిన తర్వాత డిఫెన్స్ చేసుకుంటాడు పృథ్వీ. అక్కడే అని చెప్తే నేను తీసేయమంటే తీసేస్తాను, నువ్వు బెదిరిస్తే నేను బెదరను అని చెప్పని కొంచెం ఇదిగా మాట్లాడతాడు అన్నమాట. కొంచెం హార్ష్గా మాట్లాడుతుంటాడు, బెదిరించినట్టు మాట్లాడుతుంటాడు పృథ్వీని గౌతమ్ అంటాడు, నువ్వు బెదిరిస్తే నేను బెదరను, మిగతాళ్ళు బెదురుతారేమో, నేనైతే బెదరను అని చెప్పానంటే నేనే హర్ట్ చేయాలని కడియం మేము పెట్టుకోలేదు అది అని చెప్పని మాట్లాడతాడు. అంతవరకు అయిపోతుంది. తర్వాత ఏమో బ్రష్ పట్టుకోవడానికి మళ్ళీ వీళ్ళందరూ నుంచుంటారండి. అవినాష్ పట్టుకుంటున్నట్టు యాక్షన్ చేసి దగ్గరికి వెళ్ళి పట్టుకోడు అనమాట. దానికేమో యక్ష్మి అంటుంది అవినాష్తో, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పని బ్రష్ పట్టుకునేటప్పుడు అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత టేస్టీ తేజ వెళ్ళి పట్టుకుంటాడు అనమాట. పట్టుకుంటాడు బ్రష్. నేను ఒకళ్ళకి సారీ చెప్పాలి అని చెప్పని వాళ్ళ అమ్మకి సారీ చెప్పాడు. అమ్మ నేను చేసిన తప్పుకి బిగ్ బాస్ నాకు పనిష్మెంట్ ఇచ్చారు, బిగ్ బాస్ ఏది ఇచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి కదా, నీకు సారీ అమ్మ, నువ్వు రావడానికి లేకుండా పోయింది ఫ్యామిలీ వీక్లో అని చెప్పి తర్వాత యష్మికి నామినేట్ చేస్తాడనమాట. సూట్ కేస్ విషయం చెప్తాను. సూట్ కేస్ విషయంలో తప్పు చేసింది, మళ్ళేమో ఎగ్ నేను వేశాను, యష్మి కూడా వేసింది, మరి తను కూడా తప్పే, నేను ముగ్గురిని మళ్ళీ పోనీ అప్పుడేమో నిఖిల్ వైపు మాట్లాడింది, నిఖిల్ది వేయనంది. తర్వాత ముగ్గురిని నుంచోబెట్టి నాకు సార్ ఒక్కొక్కరిని స్టెప్ జరపమన్నట్టు మాత్రం నబీల్ దగ్గరికి వెళ్ళింది. అదేదో మరి నిఖిల్ని ఎందుకు చేయలేదు, ఆ విషయం నబీల్ దగ్గరికి వెళ్ళి నబీల్ని ముందుకు జరిపింది ఒక స్టెప్. మరి అదే పని అప్పుడు చేస్తుంటే, ఆ ఎగ్ విషయంలో చేస్తుంటే నాకు పనిష్మెంట్ వచ్చేది కాదు, నాకు ఇలాగా ఫ్యామిలీ వీక్ పోయేది కాదు, ఇవన్నీ జరిగేది కాదు. అప్పుడేమో ఏం చేయలేదు అని చెప్పని మళ్ళేమో రోహిణి విషయంలో ముగ్గురులో రోహిణిది అసలు గేమ్ ఎఫర్ట్స్ కనిపించట్లేదు అని చెప్పని అంది. ఒకళ్ళని అలా అంటే నాకు అసలు నచ్చలేదు అని చెప్పని మాట్లాడతాడనమాట. యష్మి టేస్ట్ తేజ లోపల మాట్లాడుతున్నంతసేపు ఎప్పుడు వస్తాడా బయటికి, ఎప్పుడు కాచుకొని కూర్చున్నామా, వీడి పని అయిపోయింది రా బయటికి అని చెప్తాను ఈ పని అన్నట్టుగా బయట నుంచొని ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటుంది అనమాట. అప్పుడు బయటకు వస్తాడు. టేస్ట్ బయటికి రాగానే యష్మి అంటుంది, బిగ్ బాస్ ముందే చెప్పారు ఇద్దరు కలిసి చెప్పాలి అని. రోహిణి, నబీలు, నిఖిల్ ముగ్గురు విషయంలో అయితే నాకు రోహిణిదే తక్కువ అనిపించింది గేమ్ ఎఫర్ట్ అనగానే పక్క నుంచి రోహిణి అంటుంది, నేను ఏ గేమ్లో సరిగ్గా ఆడలేదు ఒకసారి చెప్తావా అని అడుగుతుంది అనమాట. తర్వాత పరిణామాల కోసం నేనైతే చూసేదాన్ని, నువ్వు చేసావు కాబట్టి నేను వేశాను ఎగ్, నేనైతే పరిణామంగా ఎంతసేపు పొద్దున్న దాకైనా కూడా నట్టాన్ని ఉంచినదాన్ని అని చెప్పని అంటదన్నమాట. నిఖిల్ అన్న దాని గురించి చెప్పి, నాకు నిఖిల్ అన్న విషయం నాకు తెలియదు అసలు పూర్తిగా, ఇది ఏంటంటే ఇలాగ నాకు అవసరం లేదు షీల్డ్ అన్న విషయం నాకు తర్వాత తెలిసింది అని చెప్పి ఇద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకునేటప్పుడు హూ ఆర్ యూ అని టేస్ట్ తేజతో యష్మి అంటే నువ్వు అలా మాట్లాడుతుంది అనమాట. ఇద్దరు అరుచుకుంటారు, బాగా అరుచుకుంటారు. తర్వాత యష్మి పృథ్వీతో అంటున్నాడు, బయట లాన్లో కూర్చొని యష్మిను పృథ్వీనే ఉంటారు. పృథ్వీతో అంటుంది, నువ్వు తీసుకో బ్రష్, ఈసారి అవినాష్కి వెయ్యి అన్నట్టుగా చెప్తుంది. అవినాష్కి పాయింట్స్ ఏమున్నాయి చెప్పడానికి, అది ఈసారి అవినాష్కి వెయ్యి అని చెప్పండి. తనేంటంటే ఒకవేళ నామినేషన్స్లో తను ఉంటే తనే ఎలిమినేట్ అవుతుందేమో, అవినాష్ తనకంటే వీక్, ఒకవేళ అవినాష్ కనుక నామినేషన్స్లోకి వస్తే అవినాష్ వెళ్ళిపోతాడని అనుకుంటున్నట్టుంది. అందుకని అవినాష్కి వేస్తే అంటే పాయింట్స్ ఏమన్నా అవినాష్కి చెప్పడానికి అంటే ఫుడ్ లేట్గా పెట్టాడు కదా, లేట్గా తన మెగా చీఫ్గా ఉన్నప్పుడు అదే పాయింట్ అని అంటాడు పృథ్వీ. అది చాలా చిన్న పాయింట్ కదరా అంటే, ఏమైంది ఏదో ఒక పాయింట్ చిన్నదైతే పెద్దదైతే అని చెప్పని అంటాడనమాట. తర్వాత టేస్ట్ తేజ లోపల కూర్చొని నన్ను వరస్ట్ ప్లేయర్ అని డైరెక్ట్గా అని అంటుంది. ఈ బాడీతో కింద మీద పడి ఆడుతున్నాను అందరికి తెలుసు కదా అంటే, అప్పుడు అక్కడే ఉంటాడు నిఖిలును, అవినాష్, రోహిణి ఉంటారు. అవినాష్ అంటాడు అనమాట టేస్ట్ తేజతో, బయట ఆడియన్స్ చూస్తున్నారు నువ్వు ఎలా ఆడుతున్నావు, అందుకే కదరా నువ్వు ప్రతిసారి నామినేషన్స్లో ఉన్నా కానీ నేను సేవ్ చేస్తున్నారు, నువ్వేం ఫీల్ అవ్వబాక అన్నట్టుగా చెప్తాడనమాట. తర్వాత పృథ్వీ పట్టుకున్నాడండి బ్రష్, అలానే అవినాష్కి పెయింట్ పూసాడు. ఫుడ్ లేట్గా వచ్చింది, మళ్ళీ సంచాలకుగా ఉండి కూడా బ్యాగ్స్ వేశాడు. దాంట్లో వేసేటప్పుడు నాకు తగిలింది, తను మర్చిపోయినట్టున్నాడు సంచాలక గుండి వేయటం అని చెప్పని అంటాడనమాట. అప్పుడు లోపల అక్కడ మాట్లాడిన తర్వాత పృథ్వీ బయటకు వస్తాడు. అవినాష్ వల్లే అసలు సూట్ కేసు విషయం కూడా హ్యూమన్ ఎర్రర్ అయింది అని చెప్పని యష్మి అంటుందన్నమాట బయట కూర్చొని. ఆ తర్వాత అవినాష్ అందరిని అడిగి ఎవరికి ఫుడ్ ఎవరు నేను లేటుగా వచ్చింది అనిపించింది అని చెప్పంటే నబీల్ అంటాడు, ఒక్కసారి నాకు అనిపించింది అంటాడు. గౌతమ్ అంటాడు, నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, ఏమైంది టిఫిన్ భోజనం టైంకి టిఫిన్ వచ్చిందంటండి వాళ్ళకి.
ఆకలేసింది అని చెప్పని వీళ్ళ ఇద్దరు అనమాట. ఎవరంటే యష్మిను పృథ్వీనే చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఏమో మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పని అంటారు. దానికి అప్పుడు అంటాడు అనమాట అవినాష్, ఇద్దరికే అనిపించింది, ఇద్దరే తక్కువ కాబట్టి మెజారిటీ ఆ పాయింట్ పోయింది, నీ మీద బ్యాగ్స్ పడ్డాయి అన్నావు పృథ్వీ, దానికి సారీ అని చెప్పాడనమాట. ఆ తర్వాత రోహిణి పట్టుకుందండి బ్రష్, విష్ణుప్రియని నామినేట్ చేసింది. అందరినీ నేను సపోర్ట్ అడిగాను వెళ్ళి బ్యాగ్స్ వేసే విషయంలో, నేను నీకు చేస్తానంది. తర్వాత పృథ్వీ కోసం ఆడింది, అది ముందే చెప్పుంటే బాగుండేది. ఆ తర్వాత కూడా మళ్ళీ మేము ముగ్గురమైనప్పుడు, మళ్ళీ పృథ్వీ లేకుండా మేము ముగ్గురమైనప్పుడు కూడా అడిగాను, అప్పుడు కూడా చేస్తానంది, అప్పుడు చేయలేదు అని చెప్పని అందే అని చెప్పానంటే, ఆ తర్వాత ఏమో అని చెప్పి తనకు పెయింట్ పూసి బయటకు వస్తే అప్పుడు విష్ణుప్రియ అంటుంది, నేను ఒట్టిగా తిప్పడమే కదా వంట గురించి అని చెప్పి అన్న మాట నువ్వు అందరికీ చెప్పావు, నాకు అప్పుడు హర్ట్ అయ్యాను, నాకు ఆ మాట గుర్తొచ్చింది, నువ్వు అన్న మాట గుర్తొచ్చి నీకు వేయాలనిపించలేదు, అందుకని నేను వేయలేదు, నీకు సపోర్ట్ చేయలేదు, సారీ అని చెప్పని అందుకే చేశానని చెప్పి సారీ చెప్తుంది అనమాట. అలాగా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. మొత్తం 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఎవరెవరంటే గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వీ, యష్మి, అవినాష్, విష్ణుప్రియ ఉన్నారండి నామినేషన్స్లో. నేను అనుకోవటం ఈసారి విష్ణుప్రియ వెళ్ళిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీక్ తనే అనిపిస్తుంది, ఎందుకంటే గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, ఎప్పుడు చూసినా పృథ్వీ పక్కన తిరుగుతూ ఉండి ఎంటర్టైన్ చేస్తుంది తప్పితే ఇంకా ఏముండదు అనమాట. నేనైతే యష్మి కూడా వెళ్ళకపోవచ్చు, లాస్ట్ టైం యష్మి వీక్లో లాస్ట్లో వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఎందుకో ఈసారి విష్ణుప్రియ వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను. మెగా చీఫ్ సేవింగ్ మర్చిపోయారు బిగ్ బాస్ అని అవినాష్ అడుగుతాడు. ప్రతిసారి మెగా చీఫ్ ఒకళ్ళని సేవ్ చేస్తారు కదండి, ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళని, నామినేషన్స్లో ఉన్న వాళ్ళని, అది లేదనమాట ఈసారి. ప్రేరణ అయితే యాక్చువల్గా ప్రేరణ మెగా చీఫ్గా ఉంది కాబట్టి ఒకళ్ళని సేవ్ చేయాలి, అది చేయటం చెప్పలేదు బిగ్ బాస్, అది చెప్పలేదు బిగ్ బాస్ అని అవినాష్ అడుగుతాడనమాట. తర్వాత విష్ణుప్రియ లేచి నుంచొని ఎవరేమనుకున్నా సరే, నాకు పృథ్వీకి ఎన్ని గొడవలు జరిగినా సరే నేను పృథ్వీకే సపోర్ట్ చేస్తాను, పృథ్వీనే నా ప్రియారిటీ, ఫ్రెండ్షిప్ వేరు ఈ గేమ్ వేరు అని చెప్పని నేను ఎవరేమనుకున్నా సరే నేను అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి నేను అనౌన్స్ చేస్తున్నాను అనమాట. ఇదే మాట ఇది జరిగింది ఈరోజు 71వ రోజు రివ్యూ ఇదండి జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మళ్ళీ మీకు 24/7 హాట్స్టార్లో వస్తూ ఉంటుందండి. మీరు ఏ టైంలో ఓపెన్ చేసి, పొద్దున 8ంటికి స్టార్ట్ అవుతుంది, నైట్ 12 దాకా ఉంటుంది. వాళ్ళు అసలు పడుకున్న టైంలో కూడా చూపిస్తూనే ఉంటారు, 24/7 కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళ గేమ్స్, వాళ్ళ ఫుడ్ వండుకోవడం, వాళ్ళు తినటం, వాళ్ళ గొడవలు, వాళ్ళ అల్లర్లు, వాళ్ళ ఆటలు అన్నీ చూపిస్తుంటారు. మధ్యాహ్నం 2 నుంచి అయితే మాత్రం మీరు చూసారంటే వీళ్ళ గేమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట, టాస్క్లు అయినా చూపిస్తారు. ఇదివరకు అయితే అసలు చూపించేవాళ్ళు కాదు, ఎవరు విన్నర్ అయ్యారో ఆ బిట్ వరకు చూపించకుండా అది నైటే చూపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, విన్నర్స్ కూడా చూపించేస్తున్నారు, అసలు మొత్తం అంతా గేమ్ అంతా చూపించేస్తున్నారు ఈ సీజన్లో. మీరు అందుకని మీకు ముందే తెలుసుకోవాలి, మీకు చూడాలి అనుకుంటే చూడొచ్చు. నేనైతే మాత్రం చూస్తున్నానండి 24/7. ఈ రోజు నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి, మీరు హాట్స్టార్ నుంచి ఒక ఓట్ వేయచ్చు అనమాట. మళ్ళీ ఏమో మిస్డ్ కాల్ సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్లైన్ నుంచి కానీ వేయచ్చు అనమాట. ఒక మిస్డ్ కాల్ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళకి ఒక ఓటు పడుతుంది అనమాట. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేయచ్చు. మీరు ఇప్పటిదాకా చూడకపోతే నా ఛానల్లో ఫస్ట్ డే నుంచి రివ్యూ ఉందండి, మీరు చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది. లేదంటే కనుక హాట్స్టార్లో ఉంటాయి అన్ని ఎపిసోడ్స్, ఫస్ట్ నుంచి మీరు చూడొచ్చు. ఇప్పటి నుంచి మాత్రం ఇప్పుడు దాకా మిస్ అయిన వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి మాత్రం మిస్ అవ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో చూడండి, చాలా బాగుంటుంది బిగ్ బాస్. ఇప్పటి నుంచి చాలా బాగుంటుంది, చాలా మంచి గేమ్స్ ఉంటాయి, మంచి ఫ్రెండ్స్ మధ్యలోనే గొడవలు పెడతారు బిగ్ బాస్, అలా ఉంటాయి టాస్క్లు అనమాట. చాలా బాగుంటుంది, మీకు నచ్చితే చూడండి కంపల్సరీ. ఈ వీక్ నేను ఫ్యామిలీ వీక్ ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఈ వీక్ అసలు ఎవ్రీ సీజన్లో 10th వీక్ ఫ్యామిలీ వీక్, ఈ వీక్ వస్తారనుకుంటున్నాను. టేస్ట్ చేసిన తప్పుకి పాపం తను అసలు వచ్చింది ఈ సీజన్కి ఫ్యామిలీ వీక్. వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం బిగ్ బాస్లోకి, వాళ్ళ అమ్మని రానివ్వాలి అని అనుకొని వచ్చాను అని చెప్పన్నాడు. పాపం ఎగ్ వేసేయడం వల్ల తనకి ఫ్యామిలీ వీక్లో తనకు సంబంధించిన వాళ్ళు రారు అని చెప్పని నాగార్జున సార్ మొన్న సండే రోజు అనౌన్స్ చేశారు పనిష్మెంట్గా. సాటర్డే రోజు వీకెండ్ ఎపిసోడ్లో అనౌన్స్ చేశారు, దానికి చాలా ఫీల్ అయ్యాడు టేస్ట్ తేజ. కానీ పాపం అప్పటి నుంచి పాపం ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు, గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. నిజంగా చెప్పాలంటే టేస్ట్ తప్పు అయితే యష్మిది కూడా తప్పేనండి. యష్మి కూడా వేసింది కదా, తను వేసిన తర్వాత యష్మి కూడా వేసింది, మరి యష్మిది ఎందుకు తప్పు లేదు? పృథ్వీ ఎన్నిసార్లు గేమ్లో ఎన్ని తప్పులు చేశాడు, అయినా కానీ పృథ్వీకి ఎప్పుడు ఏమీ పనిష్మెంట్ లేదు.
మరి ఏంటో మరి టేస్ట్ నేను అనుకోవడం ఫ్యామిలీ వీక్లో టేస్ట్ తేజకి వాళ్ళ అమ్మని పంపిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే తను చేసింది తప్పైనా కానీ మరి అంత పెద్ద తప్పు, మరి ఇంత పనిష్మెంట్, అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు పనిష్మెంట్లు వచ్చాయండి ఏకంగా. మెగా చీఫ్ కంటెంట్ అవ్వగొట్టడానికి లేదంట, మళ్ళీ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు రావటానికి లేదంట. చాలా తప్పు డెసిషన్ తీసుకున్నారు అని చెప్పని బిగ్ బాస్ నాకు అనిపిస్తుంది. ఈ విధంగా నాకైతే ఈ విధంగా టేస్ట్ దగ్గర ప్లస్ అవుతుందండి. ఓటింగ్ లైన్స్లో మాత్రం టేస్ట్ దగ్గర దూసుకుపోతాడు, టాప్ 5లో గ్యారంటీగా ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే అలా టేస్ట్ తేజని అట్లా చేయటం వల్ల అందరికీ టేస్ట్ తేజ అందరికీ తెలిసిపోతాడు. ఇప్పుడు దాకా ఏంటంటే టేస్ట్ తేజ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబర్ వరకే తెలుసు. అలానే చూసి ఓటింగ్స్ కూడా పెద్దగా ఎప్పుడు చూసిన చివరిలో ఉండేవాడు, చివరి 1 or 2 నెంబర్లోనే, సెకండ్ థర్డ్లో ఉండేవాడు. ఈ దెబ్బతో టేస్ట్ తేజకి బాగానే ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తను ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంది అందరు కలిసి. దీనివల్ల టేస్ట్ దగ్గర ప్లస్ అవుతుంది కానీ మైనస్ మాత్రం అవ్వదు నాకు తెలిసినంత వరకు. నేను ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ టు ఆల్.